ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవై ఉన్న మా దేవా, మీ యొక్క విలువైన కృపగలిగిన నామాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకున్నందుకు, ఈ ఉదయకాల సమయంలో మా అందరికీ కంటి నిండా నిద్రను అనుగ్రహించినందుకు, మా గృహము చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కాపాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ పునరుత్థాన దినమందు మమ్మల్ని అందరినీ కూడా సజీవ సంఖ్యల్లో నిలవబెట్టినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ రోజును చూడని వారు అనేకులు ఉన్నప్పటికీ మాకు తండ్రి ఈ శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించారు. మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుర్మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను అని కీర్తనల గ్రంథము 119వ కీర్తన 101వ వాక్యం ద్వారా ఈ ఉదయకాల సమయంలో అయా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. అవును తండ్రి, అయా మీ వాక్యాన్ని అనుసరించాలి అంటే, మీలో మేము నడవాలి అంటే, అయా మీలో మేము ఫలించేవారిగా ఉండాలి అంటే, మా దుర్మార్గమైన పనులన్నిటిలో నుంచి, మార్గాలన్నిటిలో నుంచి, చెడు క్రియలన్నిటిలో నుంచి, దుర్వ్యాపారములన్నిటిలో నుంచి, చెడ్డ మాటలన్నిటిలో నుంచి మేము మా పాదాలని తొలగించుకోవాలి అని అయా సుస్పష్టంగా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఇంకా తండ్రి, మీలో నడుస్తున్నాను అని చెప్పుకుంటూ పాపంలో జీవిస్తున్నారేమో, దుర్మార్గమైన మీకు నచ్చని మార్గాలలో వారు ప్రయాణిస్తూ ఉన్నారేమో, అటువంటి బిడ్డలను గద్దించండి. ఈ రోజున నాయన వారు మీ మార్గంలోకి మరలా ప్రవేశింపడానికి కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మీకు సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాం తండ్రి. ఈ రోజున మేము మీ సన్నిధికి వెళ్లకుండా, ఎవ్వరూ తండ్రి మమ్మల్ని ఆపకుండా సహాయం దయచేయండి. మీ సన్నిధిలో హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఆరాధించే సమయాన్ని మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. అయా, మా పనులన్నిటిలో కూడా మీ కృప దయచేయండి. మా యొక్క ప్రతి పనిని నూరంతలుగా ఆశీర్వదించండి, దీవించండి. అయా, మా తోటి వారి కంటే, ఈ లోకస్తుల కంటే మీ బిడ్డలుగా ఉన్న మేము ఉన్నతంగా ఎదగడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రతి మార్గములోనూ కూడా మీరే మాకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. అయ్యా, మా రాకపోకల్లో మీ దేవదూతల కంచె దయచేయండి. ఎవరు కూడా ఎటువంటి ప్రమాదాలు, అపాయాలు వారు ఎదుర్కొనకుండా క్షేమకరంగా గమ్యస్థానాలు చేర్చబడ్డానికి కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు ఒంటరిగా గృహాలలో ఈరోజు ఉంటున్నారో వారందరికీ క్షేమాన్ని దయచేయండి. యవన బిడ్డలకు మీ సహాయమును అనుగ్రహించండి. చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. వృద్ధులందరికీ కావలసిన బలం, శక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. హాస్పిటల్స్కి బిడ్డలు వెళ్తున్నారు. వారి రిపోర్ట్స్ అన్నీ, వారి ఆపరేషన్స్ అన్నీ, వారి డెలివరీస్ అన్నీ కూడా అనుకూలంగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఎగ్జామ్స్ రాయడానికి, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి వెళ్తుండగా వారిని జ్ఞానంతో నింపండి తండ్రి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప చూపించండి ప్రభువా. అయా, మా జీవితాల్లో ఈ రోజున మేమందరము కూడా ఎటువంటి లేమి లేకుండా సమృద్ధితో జీవించే భాగ్యం దయచేయండి తండ్రి. ఏ ఒక్కరు కూడా తండ్రి ఆకలితో బాధపడకుండా అందరికీ తండ్రి కావలసిన భోజనాన్ని మీరే సమకూర్చమని అడుగుతున్నాం ప్రభువా. మంచి ఆరోగ్యంతోనూ ఆర్థికపరమైన అభివృద్ధితోనూ మమ్మల్ని అందరినీ కూడా నింపమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ప్రభువా, మీరు మాకిచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి తండ్రి. అయా, సమాధానంతో మేము జీవించడానికి సహాయం అనుగ్రహించండి. మా కుటుంబంలో, మేము పనిచేస్తున్న స్థలాలలో, మేము ఉంటున్న స్థలాలలో ఎవరితోనూ ఎటువంటి గొడవలు, విభేదాలు లేకుండా జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం. ఈ లోకానికి వేరే మీకు దగ్గరే జీవించే అయ్యా పరిశుద్ధమైన జీవితాన్ని ఈరోజు మీరే మాకు దయచేయమని, మీ నామానికి మహిమకరంగా మా బ్రతుకులను ఈరోజు మార్చమని, మా సాక్ష్యాన్ని మేము కాపాడుకునే కృప దయచేయమని అడుగుతున్నాము.
అయా మీ కృప మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన బర్త్డే యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ రోజున మేము కొందరికైనా మీ నామాన్ని ప్రకటించేవారిగా మీ రాజ్య సువార్తలో పాలుభాగస్తులుగా ఉండే అర్హత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.